మరి ఒక ఆదివారము దేవుని సన్నిధిలో ఈ విధంగా ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించే భాగ్యం మనందరి జీవితాల్లో ఆ దేవాతి దేవుడు దయచేసినందుకు ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము, మనందరినీ దీవించబోతున్న మాట, మనందరినీ బలపరచబోతున్న వాక్యము 25వ కీర్తన 19వ వచనం ద్వారా దేవుడు మనందరినీ బలపరచబోతున్నాడు. నా శత్రువులు చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించుచున్నారు. శత్రువులందరూ భక్తుణ్ణి ద్వేషిస్తూ ఉన్నారు, కానీ మన దేవుడైన యేసయ్య ద్వేషించబడి వారికి ఉపకారం చేసే దేవుడు. ఆమె చెప్పు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ద్వేషించబడి వారికి దేవుడు ఏం చేస్తాడండి? ఉపకారం చేస్తాడు. కానీ దేవుని యొక్క ఉపకారము, దేవుని నుండి మనకి ఆదరణ పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటో తర్వాత వచ్చిన 25వ కీర్తన 20వ వచనంలో, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీకుము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షించుము. ఎప్పుడైతే మనం ద్వేషానికి గురవుతామో అప్పుడు దేవుని ఆశ్రయించాలా, దేవుని సన్నిధికి రావాలా, దేవునిలో సహవాసంలో ఎదగబడుతూ ఉండాలా, ప్రార్థన చేస్తూ ఉండాలా, వాక్యం చదువుతూ ఉండాలా. అప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, నిన్ను సిగ్గుపరచనీయుడు. ఆమె చెప్పు గట్టిగా. శత్రువులు ద్వేషించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కృప మనకుంటుంది. ఎవరైతే ద్వేషించబడతారో వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. ఎవరైతే తృణీకరించబడతారో వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. ఎవరైతే ఖచ్చితంగా ఇంటి నుంచి వెలివేయబడతారో వాళ్ళు ఖచ్చితంగా సహాయం, దేవుని యొక్క సహాయం పొందుకుంటారనే దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. మనుషులు ద్వేషించవచ్చు, కానీ దేవుడు ప్రేమిస్తాడు అనేదే ఈరోజు దేవుని వాక్యం యొక్క సారాంశము. ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో, ద్వేషానికి గురవుతూ ఉన్నారో వాళ్ళందరూ దేవుని ఆశ్రయించాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా సదాకాలం నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళవేళలా కృప చూపిస్తూ ఉంటాడు. మన వాక్యం వింటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక మార్గాన్ని మనకు తెలుస్తారు, సిగ్గుపడనీయకుండా ఒక ఉన్నతమైన స్థితి ఇస్తాడు. మనము ప్రార్థన చేస్తూ ఉంటాము అని చెప్పుకుంటూ ఉంటాం. ప్రార్థన చేయటం అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి మొర పెట్టుకుంటూ ఉంటాం. ఆ మొరలో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సిగ్గుపడనీయకుండా అంటే ఆ స్థితి నీకు రాకుండా దేవుడు కాచి కాపాడుతాడు, రక్షిస్తాడని ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 109వ కీర్తన 3వ వచనంలో భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. చుట్టూ చేరి ఏం చేస్తున్నారంటండి? ఖచ్చితంగా అందరూ ద్వేషం చూపిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి స్థితి మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. అప్పుడు దేవుడిని ఆశ్రయించాలనే ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత వచనంలో 5వ వచనంలో చూస్తే, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషము చూపుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. నేను చేసిన మేలుకు ప్రతిగా అంటే మేలుకు ప్రతిగా కీడు చేయటం మాత్రమే కాదు, ద్వేషిస్తూ ఉన్నారు అని కూడా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా అలాంటి స్థితి ఎదుర్కొంటాము. అలాంటి అనుభవం మన జీవితాల్లో ఉంటుంది. మేలు చేసిన వాళ్ళకి కీడు చేయాలని చూస్తూ ఉంటారు, మేలు చేసిన దాన్ని మర్చిపోతూ ఉంటారు, సహాయం చేసిన దాన్ని మర్చిపోతూ ఉంటారు. మనము చేసిన సహాయము, మనము చేసిన మేలు, మనము ఏదైతే వారికి సహకారంగా ఉన్నావో ఆ స్థితి మొత్తం మర్చిపోయి మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ఆ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఈరోజు ఆదరిస్తాను అని తెలియచేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మేలుకు ప్రతిగా కీడు చేయటం మాత్రమే కాదు, వాళ్ళందరూ దాన్ని ప్రతిగా అంటే మర్చిపోయి ద్వేషిస్తూ ఉన్నాడు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనే విషయాన్ని 109వ కీర్తన 4వ వచనంలో భక్తుడు ఏం చేస్తే తనకు ఆదరణ దొరికింది అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. మనకు అవసరమైన వాక్యము, మనకి ఈరోజు కావాల్సింది అదే. నేను చూపిన ప్రేమకు ప్రతిగా ద్వేషిస్తూ ఉన్నారు, నేను చేసిన సహాయానికి బదులుగా నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, పగబడుతూ ఉన్నారు. అయినప్పటికీ నేనేం చేస్తున్నానో తెలుసా? అయితే నేను మానక ప్రార్థన చేస్తూ ఉన్నాను అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన మనల్ని కాపాడింది. ఎప్పుడైతే ద్వేషించబడుతున్న స్థితిలో ఉన్నావా, ప్రార్థించు, ఖచ్చితంగా సహాయం పొందుకుంటావు. ఆ స్థితిలో మనం ఉంటే, ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ప్రార్థన చేస్తామో, అప్పుడు
మనకి మంచి మేలు అనేది దేవుడు చూపిస్తాడనేది ఈరోజు దేవుని యొక్క వాక్య సారాంశం. ఏం చేయాలంటే మానకుండా ఈ భక్తుడు ఏం చేశాడంటండి, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన జీవితాల్లో ఏదైనా ఇరుకు కానీ ఇబ్బంది కానీ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, కానీ కొంచెం ఆలస్యమైనప్పటికీ ఏం చేస్తామంటే ప్రార్థన అవసరత కోసం ప్రార్థన చేయడమే మానేస్తాం. ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాం కదా, మనకి ఈ సహాయం అందట్లేదు, దేవుడు దీని గురించి ఏ సమాధానాన్ని నాకు ఇవ్వట్లేదని మానేస్తూ ఉంటాం ప్రార్థన. కానీ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను మాత్రం మానకుండా ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు సహాయం వస్తుంది, అప్పుడు కనికరం పొందుకుంటావు, అప్పుడు దీవెన పొందుకుంటాం. అడుగుడి మీకు ఇయ్యబడును అనే వాక్యం సెలవిస్తూ ఉంది. దాని అర్థం ఏంటంటే అడుగుతానే ఉండాలా. అడుగుడి మీకు ఇయ్యబడును ఎప్పుడు ఇస్తాడంటే అడుగుతూనే ఉండాలి, అడిగేసి మెదలకుండా ఉండకూడదు, అది దాని అర్థం. అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు సెలవిచ్చాడంటే అడుగుతానే ఉండాలి. ఎప్పుడు వరకు అంటే నువ్వు పొందుకునేంత వరకు అడగాల, నువ్వు ఆ దీవెన పొందుకునేంత వరకు అడగాలి, అడుగుతూనే ఉండాలి. దేవా నేను అడిగేశాను కదా, నా పని అయిపోయింది అని చేతులు దులిపేసుకోవడం కాదండోయ్. కానీ ఏం చేయాలా, అడుగుతూనే ఉండాలి. ఎప్పటి వరకు పొందుకునేంతవరకు అడగాలి, దేవుడు ఇచ్చేంతవరకు అడగాలి, దేవుని యొక్క కనికరం నీ మీద చూపేంతవరకు అడుగుతూనే ఉండాలి. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఈ రోజు వాక్య సారాంశం, ద్వేషించబడి వారికి సహాయం చేసే దేవుడు, వారి పక్షమును వ్యాజ్యమాడే దేవుడు అని ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ మనం చేయాల్సింది ఏంటండి, మానక ప్రార్థన చేయాలి. మానేయకూడదు, ప్రార్థన మానేయకూడదు. ప్రార్థన మానకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే సహాయం పొందుకుంటావు అని భక్తుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోబు గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడినైతిని, నేను ప్రేమించువారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇలాంటి స్థితి మన జీవితాల్లో ఉంటుంది. ఒక్కొక్కసారి మన ప్రాణ స్నేహితులు మనల్ని ద్వేషించవచ్చు, ఒక్కొక్కసారి మనం జన్మనిచ్చిన కుమారులు మన అసహించుకోవచ్చు, ద్వేషించవచ్చు. ఒక్కొక్కసారి తోబుట్టువులు మనల్ని, బంధువులు అందరూ ద్వేషించవచ్చు, అసహించుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడని ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. నీ మీద చూపించబడుతున్న ద్వేషం బంధువుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ, సంఘము నుంచి కానీ, సమాజం గురించి కానీ, అయిన వారి నిమిత్తం కానీ నువ్వు పొందుకుంటున్నావా, ద్వేషించబడుతున్నావా? నీ ఇంట్లోనే నువ్వు ద్వేషించబడవచ్చు ఒక్కొక్కసారి. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ద్వేషించబడి వారి పక్షాన నేను వ్యాజ్యమాడతాను, వారికి సహాయం చేశాను. ఎవరైతే ద్వేషానికి గురవుతారో వారికి ఉపకారం చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడైతే, అతని స్థితి చూసి స్నేహితుల సహ్యం అసహించుకున్నారు. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటే తన భార్యను కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంకా అలా బాధపడుతూనే ఉంటావు? ఎందుకు దేవుని స్తుతిస్తూనే ఉంటావు? ఎందుకు దేవుని ఆరాధిస్తూనే ఉంటావు? ఎందుకు దేవుని యొక్క చిత్తం కోసం ఎదురు చూస్తూ ఉంటావు? దేవుని దూషించి చచ్చిపో అని చెప్పింది తన భార్య కదండి. అంటే తను ప్రేమించిన వారు కూడా అతని మీద తిరగబడిన స్థితే. కానీ భక్తుడు ఏం విడిచిపెట్టలేదు తెలుసా? అయితే మానక నేను ప్రార్థన చేసి తిని, ఆ స్థితి మర్చిపోలేదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవునికి ప్రార్థన చేశాడు. దేవా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసేసుకున్నావు, ఈ స్థితిలో నేనున్నానంటే నువ్వే కారణము. ఒకప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నానంటే దానికి కూడా నువ్వే కారణము. ఏ స్థితిలో ఉన్నా నువ్వే కారణము. నేను మాత్రం మానక ప్రార్థన చేస్తాను, నీ సన్నిధికి వస్తాను, నీ సహవాసంలో ఎదగబడుతూ ఉంటాను, అనుదినము ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క వాక్యం వినటానికి నేను ఖచ్చితంగా ఇష్టపడతాను. ఈ తీర్మానాలని మనం కలిగి ఉన్నామంటే ద్వేషించబడుతున్న నీ స్థితి ఖచ్చితంగా ఇచ్చించబడుద్ది. దేవుని యొక్క ఉపకారం పొందుకుంటావు. ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వాళ్ళ నుంచి నిన్ను ప్రేమ పొందుకునే స్థితికి దేవుడు తీసుకొస్తాడు. వాళ్ళందరూ ఆదరించే స్థితికి నిన్ను తీసుకొస్తాడు. ఎప్పుడంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. అది ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో అప్పుడే ఆ స్థితిని కోల్పోతాము. ఖచ్చితంగా మన జీవితంలో ఉన్న లోటు, మన జీవితంలో ఉన్న ఏదైతే ప్రతికూల పరిస్థితి ఉందో దాని నుంచి విడుదల పొందుకుంటావు. ఈరోజు నువ్వు నీ కుమారుల ద్వారా ద్వేషించబడుతున్నావా, కుమార్తెల ద్వారా ద్వేషించబడుతున్నావా, అన్నల ద్వారా ద్వేషించబడుతున్నావా, లేదా బంధువుల ద్వారా ద్వేషించబడుతున్నావా? నీ స్థితి అందరికీ అసహ్యంగా ఉందా? నీ స్థితి అందరికీ పరిహాసంగా ఉందా? నిన్ను చూసి అందరూ నవ్వుకుంటున్నారా? కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు మానక ప్రార్థన చేయి, నేను నీకు ఉపకారం చేస్తానంటున్నాడు. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను నేను దేవునిని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరిని ప్రేమించిన వాడు
తాను చూడని దేవుని ప్రేమింపలేరు. ఆమేన్, హల్లెలూయా. ఎవడైనా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పాడంటే వాడు ప్రేమించినట్లయితే ఖచ్చితంగా తన సహోదరుని కూడా ఏం చేయాలి తెలుసా? ప్రేమించాలి. తన ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని బైబిల్ గ్రంథంలో దేవుడు స్వయంగా మాట్లాడి చెప్తూ ఉన్నాడు. ఎవరైనా సమాజంలో కానీ మనకి తారసపడే ఒక వ్యక్తి, ఇదిగో దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు అనుకోండి, తన సహోదరిని, సొంత సహోదరిని ద్వేషించాడు అనుకోండి, అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు. అలా చెప్పేవాడు అబద్ధం చెప్పినట్లేనంట, నిజం చెప్పినట్లు కాదంట. ఎందుకనంటే కనిపించిన దేవుని ప్రేమిస్తున్నానని అతడు కనిపించిన సహోదరిని ప్రేమించిన వాడు కనిపించిన దేవుని ఏ విధంగా ప్రేమించగలడు అని భక్తుని మాట్లాడుతూ ఉన్నాడు. కనిపించిన సహోదరిని ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్లే. కనిపించిన నీ తల్లిదండ్రులను గౌరవిస్తే నువ్వు దేవుని గౌరవించినట్లే. నిన్ను పెంచి పోషించిన వారిని నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రేమించి ఖచ్చితంగా వాళ్ళ యొక్క మాటకు లోబడి ఉన్నావా, అప్పుడు దేవునికి లోబడినట్టే. అదే సెలవిస్తూ ఉన్నాడు. ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించినేడలా అతడు అబద్ధికుడు, అబద్ధం ఆడుతున్నట్లే. ఎందుకనంట తాను చూచిన తన సహోదరిని ప్రేమించిన వాడు తాను చూడని దేవుని ఏ విధంగా ప్రేమించగలడు అని భక్తుడు మనందరికీ హితబోధ చేస్తూ ఉన్నాడు. ఒక కుటుంబంలో అందరూ కలిసికట్టుగా ఉండాలి, అందరూ సమానంగా ప్రేమించబడాలా. ఆప్యాయత అంటారు కదా, అన్ని శాంతి సమాధానాలతో ఉండాలి కుటుంబంలో. కొందరైతే అన్నలు ఎదుగుదల చూస్తే తమ్ముడు బాధపడుతూ ఉంటాడు, తమ్ముడు ఎదుగుదల చూస్తే అన్న బాధపడుతూ ఉంటాడు. అయిన వాళ్ళలోనే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తే ద్వేషిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ పైకి మాత్రం ఏం చెప్తూ ఉంటారంటే మామూలుగానే చెప్తా ఉంటారు, వాళ్ళందరూ చాలా మామూలుగా కదండి ఒక ఉన్నతమైన స్థితికి వచ్చారు ఏంటి అని అంటూ ఉంటారు. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఎవరైనా దేవుని ప్రేమించానని చెప్పిన వాడు కనిపించిన తన సహోదరిని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధం చెప్పినట్లే. ఎందుకనంటే కనిపిస్తూ ఉన్న సహోదరిని ప్రేమించకుండా కనిపించిన దేవుని ఏ విధంగా ప్రేమించగలడు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరం సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషాన్ని ఎప్పుడు చూయించకూడదు. అందరినీ సమానంగానే చూడాలా, అందరినీ సమానంగా ప్రేమించాలా. ఈ లోకంలో ఏ స్థితిలో ఉన్నా దేవుని యొక్క ప్రేమ మన ద్వారా ప్రకటించబడుతూ ఉండాలా. ఆ కుమార్తె చూడండి, ఆ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అందరితో ఏ విధంగా శాంతిగా ఉంటుందో, సమాధానంగా ఉంటుందో అని సెలవిస్తూ ఉన్నాడు. భక్తుడు అదే సెలవిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పిన వాడు సహోదరిని ప్రేమించకుండా ఉంటే అతను అబద్ధం చెప్పినట్లే. ఎందుకంటే కనిపిస్తున్న సహోదరిని ప్రేమించలేని వాడు కనిపించిన దేవుని ఎన్నటికీ ప్రేమించలేడు అని సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కూర్చున్న నువ్వు నీ సహోదరిని ద్వేషిస్తున్నావా? ఆ మనసు తీసేసుకో. నీ తల్లిదండ్రులు నువ్వు ద్వేషిస్తున్నావా? ఆ మనసు తీసేసుకో. లేదా నీ కుమారుల్లో లేదా కుమార్తెలో ఒకరిని ప్రేమించుకుంటూ ఉంటున్నావా? ఆ మనసు తీసేసుకో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావేమో, కానీ నీ పక్కనున్న నీ సహోదరిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమ వ్యర్థమే. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్న మాట చెప్పడం కూడా అబద్ధమే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా సహోదరుల్ని ద్వేషించబడిన స్థితి మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. భక్తుడైన యోసేపుని అందరూ ద్వేషించారు, తన అన్నదమ్ములందరూ ద్వేషించారు. ఆ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమందరికంటే ఎక్కువగా చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి, ద్వేషం చూపిరి. ఆమేన్, హల్లెలూయా. తన కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న స్థితిని చూసినప్పుడు యోసేపు సహోదరులందరి చేత ద్వేషించబడ్డాడంట. ఎందుకనంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము అసహించుకున్నవాడు. తన అన్నల యొక్క చెడుతనము కలిగిన వార్తను తండ్రికి చేరవేస్తూ ఉండేవాడు. చెడు నడత కూర్చిన సమాచారాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో అన్న ఈ విధంగా ఉన్నారు, ఆ విధంగా ఉన్నారండి. అందునిమిత్తమే కాకపోవచ్చు, లేదా రాహేలుని బట్టి కూడా ఆ కుమార్ని ప్రేమించవచ్చు. ఎందుకంటే తన ఇష్టమైన భార్య ఎవరండి? లేయనా రాహేలు. సో తనకు పుట్టిన మొదటి బిడ్డ కనుక తను ఎక్కువగా ప్రేమించి ఉండొచ్చు. తండ్రి యొక్క ప్రేమ ఎక్కువగా యోసేపుకి చూపిస్తూ ఉన్నాడనే విషయాన్ని గమనించిన సహోదరులందరూ ద్వేషించారంట.
ద్వేషించడం మాత్రం కాదండి, ఆయన కొట్టేయడం జరిగింది. ఒంటరిగా చూసి పట్టుకుని చంపేద్దాం అనుకున్నారు, గోతిలో పడేశారు. తన యొక్క ప్రతికూల పరిస్థితులు నిజంగా మనలాంటి వాళ్ళు ఎవరిని ఎదుర్కొంటే సొంత అన్నదమ్ములు చంపేట అక్కడ చూసినప్పుడు పరిస్థితి చూడండి అసలు ఎంత బాధ వేసిద్దో. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు నేను ఇంక బతకాలా కదండి, ఎందుకు నేను ఇంకా బతికింది, ఇదిగో నేనే కదా కని పెంచి ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాను, ఆ స్థితిలో నా కుమార్తె ఉందంటే కారణం నేనే, నా కుమారుడు ఆ స్థితిలో ఉన్నాడంటే కారణం నేనే, వాళ్ళందరూ ఈరోజు నన్ను ద్వేషిస్తున్నారు. అలాంటి స్థితి చూస్తే ఖచ్చితంగా మనకు బాధేస్తుంది. తన సొంత అన్నదమ్ములే ఏం చేస్తున్నారంటే కొట్టేసేసి చంపేద్దామని గోతులే పడేసేసారు. కొంతసేపటికి ఆ ఇస్మాయిల్కి లేదా ఐగుప్తు దేశం అమ్మేశారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిచ్చే సత్యం, ద్వేషించబడి వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఆమె చెప్పు గట్టిగా, ఆమె హల్లెలూయా. ద్వేషించబడి వారికి దేవుడు ఉపకారం చేస్తాడు. అందుకే యోసేపు అన్నలందరి చేత ద్వేషించబడ్డాడు, యోసేపు అమ్మివేయబడ్డాడు, యోసేపు కొట్టబడ్డాడు, యోసేపు గోతులు వేయబడ్డాడు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు తెలుసా, యోసేపుకి ఉపకారం చేశాడు. ఆమె చెప్పు గట్టిగా. ఈరోజు నువ్వు ద్వేషించబడిన స్థితిలో ఉన్నావేమో, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నేను ఉపకారం చేస్తాను. ఆ ఉపకారము అందరూ నిన్ను ప్రేమించేటట్లే ఉంటుందని చెప్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. అందరూ నీవు యొక్క ప్రేమను పొందుకునేటట్లే ఉంటుందని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యం చూద్దాము. ఆదికాండము 39:2. యెహోవా యోసేపునకు తోడైండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. ఆమేన్ హల్లెలూయా. ద్వేషించబడ్డాడు యోసేపు, అమ్మివేయబడ్డాడు యోసేపు, వేరే దేశంలో తనది కాని దేశానికి వచ్చాడు, బానిసగా జీవిస్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలో ఎవరు తోడుగా ఉన్నారంటండి, దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఆ మనుషుడు వర్ధిల్లాడంట. ఆమేన్ హల్లెలూయా. వర్ధిల్లును అన్న మాటకి మనము ఎక్స్ప్లెయిన్ చేయని పదం అనమాట. ఏది ప్రతికూల పరిస్థితి ఉండదు, తనకి ఏ ఆటంకం ఉండదు, తనకి ఏ అడ్డు ఉండదు, అతడు చేయలేని పని అంటేదేది ఉండదు, అది వర్ధిల్లడం. తనకు అసాధ్యమైంది ఏది లేకుండా చేస్తాడు దేవుడు, ఎందుకంటే ద్వేషించబడ్డాడు కనుక. ఆమేన్ హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళందరూ ద్వేషించబడినట్లయితే వాళ్ళందరికీ దేవుడు ఉపకారం చేస్తాడని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి ఐగుప్తుని ఇంటిని ఉన్న తర్వాత తన భార్య ద్వారా ఇబ్బంది పడితే అతన్ని పట్టుకుని చెరసాల్లో వేసాడు. అక్కడ కూడా ప్రతికూల పరిస్థితే. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడండి, ద్వేషించబడిన వారికి ఉపకారం చేస్తాడు కనుక చెరసాల్లో సహితం ఒక ఉన్నతమైన స్థితిని భక్తునికి ఇచ్చుకున్నాడు. అలాంటి దేవుడు మన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఆ వాక్యాన్ని కూడా చూద్దాం. ఆదికాండం 39:21. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదెంతయు అతడే చేయించువాడు. ఆమేన్ హల్లెలూయా. చెరసాల్లో సహితము ఒక ఉన్నతమైన పదవి దేవుడు ఇప్పించాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనకు మంచి చేస్తాడు దేవుడు. ఒంటరి అయిపోయి ఉన్నాడు, ఎవరు తోడు లేరు, సొంత అన్నదమ్ములే కొట్టేసి వేరే దేశానికి అమ్మేశారు. అలాంటి ఒంటరిగా ఉన్న స్థితిలో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆమె చెప్పు గట్టిగా. ఈరోజు అదే ఒంటరి స్థితిని ఎదుర్కొంటున్నావేమో, అదే ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో, నాకెవరు సహాయం చేసేవారు లేరు దేవా అని ఏడుస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను. ఎంతమంది అయితే ద్వేషిస్తున్నారో, నేను ద్వేషించబడి వారికి నేను ఉపకారం చేసే దేవుడు అని సెలవించే మన దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అనేక ఉదాహరణలు మనం చూసి ఉన్నాము. బైబిల్ గ్రంథం మొత్తం అలాంటి ఉదాహరణల పట్టికే. ప్రతి ఒక్క దాంట్లో మనం అనేక మంది భక్తులు వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆదరించిన స్థితి, బలపరిచిన స్థితి మనం చూడగలము. యోసేపు జీవితంలో కూడా దేవుడు బలపరిచాడు. ద్వేషించబడుతున్నప్పటికీ రాజుని చేసే స్థితిని దేవుడు ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. అలాంటి స్థితి దేవుడు నీకు కూడా ఇస్తారని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. ఆదికాండము 26:14. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ కూడా ద్వేషం. దేవుని యొక్క భక్తుడు ఎవరండి ఇతను? ఇస్సాకు. ఆమేన్ హల్లెలూయా. ఇస్సాకు తను జీవించిన కాలంలో ఒక కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఫిలిష్తీయుల దేశం వెళ్ళాడు. అక్కడ ఫిలిష్తీయుల దేశానికి గెరారు ప్రాంతానికి రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా మా దేశంలో కరువు వచ్చింది కనుక మీ దేశంలో నేను ఉంటాను అని చెప్పాడు. అబీమెలెకు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అక్కడే ఉన్నాడు. కానీ ఒంటరి అయిన ఇస్సాకు ఎవరు తోడుగా ఉంటారు తెలుసా? దేవుడు తోడుగా ఉంటాడు. అందుకోసమే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం నూలంతర ఫలం పొందుకున్నాడు.
యెహోవా అతను ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడేకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. మిక్కిలి గొప్పవాడైపోతూ ఉన్నాడు. ఆ దేశంలో వేరే దేశం నుంచి వచ్చాడు. ఆ దేశంలో ఉండటానికి వస్తూ ఉంటారు, కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చేశాడు దేవుడు. ఎందుకు? ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి అత్యధికంగా దీవించబడ్డాడు తెలుసా? దేవుని యందు భయభక్తులు ఉండ మాత్రమే కాదండోయ్. ఇస్సాకు తన జీవితంలో చిన్నప్పుడే తండ్రి తనని తీసుకెళ్ళి బలిద్దాము, దహన బలిగా అర్పిద్దాం అనుకున్నప్పుడు తన తండ్రికి లోబడ్డాడు. దేవుని యొక్క మాటకు విలువిచ్చాడు. దేవుని యొక్క మాటకు లోబడే తనము ఇస్సాకులో ఉంది, వాగ్దాన పుత్రుడు. అందుకే అతడు ఎక్కడ ఏం చేసినప్పటికీ ఆశీర్వాదాలు, వర్ధిల్లే జీవితాన్ని దేవుడిచ్చాడు. తనది కాని దేశానికి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు, విత్తనం వేశాడు. ఆ సంవత్సరం బాగా అభివృద్ధి పొందాడు. అది చూసి ఎప్పుడైతే తనకి వేరే దేశంలో ఏమేమి వస్తున్నాయి ఏంటండి, గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు, గొప్ప సమూహం కలుగుతూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఆ మనుషుడు గొప్పవాడవుతున్నాడు, దేవుడు తోడుగా ఉంటున్నాడు. అందుకే వాళ్ళందరూ ద్వేషించేశారంట, అసూయపడ్డారంట. కొన్నాళ్ళకి ఆ రాజుకు కూడా భయం వేసింది ఇస్సాకును చూడంగానే. ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు కనుక ఇతను ఇంకా ఉన్నతమైన స్థితి వచ్చేస్తాడేమో అని ద్వేషించాడు, అసూయపడ్డాడు. రాజు కూడా, అభిమేలకు కూడా, అయ్యా మా దేశం నుంచి వెళ్ళిపో అన్నాడు. ఆ వాక్యాన్ని కూడా చూద్దాము. 26వ అధ్యాయము 16వ వచనము, ఆదికాండము. అభిమేలకు, నీవు మాకంటే బహుబలము గలవాడు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపో అని ఇస్సాకుతో చెప్పగా, చూడండి భక్తునికి మరలా ప్రతికూల పరిస్థితి వచ్చేసింది. అక్కడ కూడా ద్వేషాన్ని ఎదుర్కొన్నాడు. వేరే దేశంలోకి వెళ్ళి బ్రతిమలాడే ఆ దేశంలో ఉన్నాడేమో, వాళ్ళ యొక్క అనుమతితోనే ఉన్నాడు. కానీ దేవుడు తోడై ఉండటం వల్ల ఉన్నతమైన స్థితి వచ్చేస్తుంది కనుక రాజు సహితము భయపడిపోయి, లేదా కుళ్ళిపోయి, అసూయపడి, లేదా ద్వేషం పుంజుకొని, అయ్యా నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, నువ్వు వెళ్ళిపో మా దేశం నుంచి అని అన్నాడు. ఆ గెరారు ప్రాంతం నుంచి ఆ గెరారు లోయలోకి వచ్చి అక్కడ ఉన్నాడు. అక్కడ ఎవరు లేని స్థితి, జనసమూహం లేని స్థితి అయి ఉండొచ్చు, అక్కడ నీళ్లు దొరకని స్థితి అయి ఉండొచ్చు. కానీ భక్తుడికి ఎవరు తోడుంటారండి? దేవుడు తోడుగా ఉంటాడు కనుక భక్తుడు ఎక్కడైతే బావిల కోసం తవ్విస్తే అక్కడ జలాలు పుట్టినాయి అంట. ఆమె చెప్పు గట్టిగా. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడు ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దానికి ఉదాహరణ భక్తుడు. ఆదికాండము 26వ అధ్యాయం 19వ వచనం. అంటే అక్కడ వాళ్ళకి జీవించడానికి ఏం అవసరమో అది దేవుడు చూపించేశాడు. వాళ్ళు వెళ్ళిపోమంటే ఏంటి, వీళ్ళు వెళ్ళిపోమంటే ఏంటి, వాళ్ళు ద్వేషిస్తే ఏంటి, వీళ్ళు ద్వేషిస్తే ఏంటి, వాళ్ళు తృణీకరిస్తే ఏంటి, వారిని నిషేధిస్తే ఏంటి, మనకేం భయం లేదు. ఏమండి, మనకెవరు తోడుగా ఉన్నారు? సజీవుడని యేసయ్య నీకు తోడుగా ఉంటే ప్రతికూల పరిస్థితి నిన్నేం చేయలేదు. దానికి ఉదాహరణ ఇది. భక్తుడు ఉన్నతమైన స్థితి తన దేశంలో ఎదుగుతూ ఉన్నాడని చెప్పి అందరూ అసూయపడ్డారు, ద్వేషించారు, తోసేశారు. రాజు కూడా భయపడిపోయి పంపించేశాడు. అలాంటి స్థితిలో కూడా భక్తునికి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఎక్కడైనా సమృద్ధి ఇస్తాడు. ఆమె చెప్పు గట్టిగా. ఎక్కడైనా సమాధానాన్ని ఇస్తాడు, ఎక్కడైనా ఫలభరితమైన జీవితం ఇస్తాడు, ఎక్కడైనా వర్ధిల్లే స్థితి ఇస్తాడు, ఎక్కడైనా ఆశీర్వాదం ఇస్తాడు, ఎక్కడున్న దీవెన ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ద్వేషించబడి వారిని ఖచ్చితంగా ఉపకారం చేసే దేవుడు కనుక వాళ్ళందరూ ద్వేషించారు. దేశం మొత్తం ద్వేషించిందని చెప్పుకోవచ్చు. భక్తుడిని దేశం మొత్తం ద్వేషించింది. అయితే దేవుడు తోడున్నాడు కనుక ఎక్కడైనా ఆనందమే. అసాధ్యమైన కార్యం సాధ్యం చేశాడు దేవుడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ బావిలు కూడా ఆ దేశస్తులు తీసేసుకోవటం, ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవటం అనేది జరిగింది. అక్కడ కూడా ద్వేషమే. అయితే అక్కడి నుంచి భక్తుడు బయర్షెబాకి బయలుదేరుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక బలపరిచే మాటలు భక్తునితో సెలవిచ్చి ఉన్నాడు. ఆ వాక్యం కూడా చూద్దాం. 26వ అధ్యాయము 23వ వచనం. బయర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుని, నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడద్దు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును ఇసుక రేణుల వలె చేసి నిన్ను విస్తరింపచేసేది. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క కృప ఆ విధంగా ఉంటుంది. తండ్రిని బట్టి, తండ్రి చేసిన ప్రార్థనను బట్టి తన కుమారులు దీవించబడిన స్థితి. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు. నువ్వు బ్రతికినంత మాత్రమే కాదండోయ్, దాని యొక్క పవర్ ఎప్పుడు కూడా ఉంటుంది తెలుసా?
నీ సంతానం పిల్లల తరతరాలు వర్ధిల్లింపజేసేటట్లు ఉంటుంది నీ ప్రార్థన. అది దేవుని యొక్క కృప. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాను, నా స్థితి అయిపోయింది కదా, ఇంకెందుకు ప్రార్థన చేస్తే, ప్రార్థనకి వెళ్తే ఏం ఉపయోగం అనుకుంటున్నావు. నీ ప్రార్థన ఎవరికి ఉపయోగం ఉంటుంది తెలుసా? చెప్పాలి. నీ పిల్లల తరతరాలకు ఉపయోగం ఉంటుంది. తల్లిదండ్రుల ప్రార్థన కుమారులకి కుమార్తె ఖచ్చితంగా పనిచేస్తాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఎవరైతే ద్వేషించబడతారో ద్వేషించబడి వారికి ఉపకారం చేసే దేవుడు మన దేవుడు, సహాయం చేసే దేవుడు మన దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఇంకొక ఉదాహరణ చూపిస్తాను మీకు. ఆదికాండము 29వ అధ్యాయం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఆమెన్, హల్లెలూయా. లేయా ద్వేషించబడ్డ ఎవరు చూశారంటండి? దేవుడు చూశాడు. ద్వేషించబడి వారికి ఉపకారం చేసే దేవుడు గనక ఇక్కడ మనం యొక్క ఉదాహరణ చూసాం. లేయా కూడా ద్వేషించబడుతుందంట. అసలు లేయా ఎవరో మనకు తెలుసు. ఎవరండి? యాకోబు యొక్క మొదటి భార్య. రెండవ భార్య రాహేలు. యాకోబు రాహేల్ని ప్రేమించాడు, కానీ రాహేల్ నిమిత్తము 7 సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు. అయినప్పటికీ లేయకు కూడా చేసినట్లే. వివాహం అయిపోయిన తర్వాత తన మామ తనను మోసం చేసి గదిలోకి తనను పంపించేసేసి మొదటి కుమార్తెకి వివాహం చేయకుండా రెండో కుమార్తె అది మాకు కట్టుబాటు కాదు అంటే, మరలా 7 సంవత్సరాలు చెయ్యి, నీ ఖచ్చితంగా రాహేల్ని కూడా ముందే ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేసాడు. అంటే 14 సంవత్సరాలు అక్కడ కొలువు చేయడం అనేది జరిగింది తన భార్య నిమిత్తం. అంటే లేయాని బట్టి కూడా 7 సంవత్సరాలు కొలువు చేసినట్లే. కానీ భక్తుడు యాకోబు ఎవరిని ప్రేమించాడంటే రాహేల్ని ప్రేమించాడు. ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంటుంది కనుక. లేయాని ద్వేషించాడంట. ఎందుకనంటే ఆమె జబ్బు కళ్ళది. ఆ వాక్యం కూడా చూడండి, 29వ అధ్యాయం 17వ వచనం. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరవతినై ఉండెను. లేయా జబ్బు కళ్ళది, లేదా అందగతి కాదని చెప్పుకోవచ్చు, అసహ్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు, తన మొహంలోనే ఒక మైనస్ ఉందని చెప్పుకోవచ్చు, అంత విహీనంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క భక్తులకి ఎవరు తోడు ఉంటారండి? దేవుడు. ఈరోజు వాక్యం అదే, ద్వేషించబడి వారికి ఉపకారం చేసే దేవుడు మన యేసయ్య. తను వివాహం చేసుకున్న తన భర్తే ఏం చేస్తూ ఉన్నాడంటే ద్వేషిస్తూ ఉన్నాడు. తన సహోదరి కూడా ద్వేషిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా తన భర్తని తను పొందుకుందుకు లేకపోతే సొంతం చేసుకుంది కనుక ఆ కారణం చేత రాహేలు కూడా ద్వేషించవచ్చు. ఏదేమైనప్పటికీ ఇంటి మొత్తం ద్వేషిస్తూ ఉన్నారు తనని. ఇల్లు మొత్తం ద్వేషించబడుతూ ఉంది. అంటే తనని ఇల్లంతా ద్వేషిస్తూ ఉంది, కుటుంబం మొత్తం ద్వేషిస్తూ ఉంది, అందరూ ద్వేషిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎవరు ప్రేమించారు తెలుసా? ఎడామే చెప్పు గట్టిగా. ఇదే స్థితి, ఇదే ప్రతికూల పరిస్థితి నీకుందేమో ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ద్వేషించే స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రేమించే దేవుడు నీకున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. లేయా ద్వేషించబడుట యెహోవా చూశాడు. మన దేవుడు సజీవుడు కనుక మన స్థితిని, ప్రతికూల పరిస్థితిని చూసే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఏం చేస్తే అందరూ తనని ఇష్టపడతారో, ఏది తనకి కలిగిస్తే, ఏ ఉపకారం చేస్తే అందరికీ తన గొప్పగా కనిపిస్తుందో ఆ కార్యమే తన జీవితంలో చేసేశాడు. ఏం చేశాడండి? లేయా ద్వేషించబడ్డ యెహోవా చూచెను కనుక ఆమె గర్భము తెరిచెను. రాహేలు ఎవరైతే ప్రేమించబడుతున్నారో వాళ్ళ గర్భం మూయబడింది, అంతే. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనే చెప్పటానికి ఉదాహరణ ఇది. ఇప్పుడు ఖచ్చితంగా అందరూ ఎవరు ఇష్టపడతారండి? అందరూ ఎవరిని ఇష్టపడతారు? లేయానే ఇష్టపడతారు. దేవుని యొక్క కృప ఏ విధంగా తోడు ఉంటుందంటే, మన జీవితంలో ఏదైనా లోటును బట్టి లేదా మనకున్న స్థితిని బట్టి, కొద్దిగా ఉన్న స్థితిని బట్టి మనల్ని అందరూ ద్వేషించవచ్చు. అలాంటి స్థితిలో ఏం చేస్తే, ఏ ఉపకారం చేస్తే నువ్వు సమాజంలో విలువ పెంచబడుద్దో, ఏ ఉపకారం చేస్తే నీ ఇంట్లో నీ విలువ పెరిగిద్దో, ఏ ఉపకారం చేస్తే నీకు ఖచ్చితంగా నీ యొక్క స్థితి మెరుగుపడిద్దో ఆ ఉపకారమే చేస్తాడు దేవుడు. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ద్వేషించబడుతున్నావా? ఇంట్లో ద్వేషించబడుతున్నావా? సమాజంలో ద్వేషించబడుతున్నావా? బంధువుల ద్వారా ద్వేషించబడుతున్నావా? జన్మనిచ్చిన నీ కుమారులే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారా? నీ యొక్క స్నేహితులు, నీ తోబుట్టువులు అందరూ నిన్ను ద్వేషిస్తూ ఉన్నారేమో. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, లేయా ద్వేషించబడితే యెహోవా చూచెను, అందుకే గొప్ప ఉపకారం చేశాడు. ఏం చేస్తే తనని అందరూ ప్రేమిస్తారో అది చేసి పెట్టేశాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఏ ఉపకారం చేస్తే తన విలువ పెరిగిద్దో ఆ ఉపకారాన్ని దేవుడు చేసి పెట్టాడు.
ఈరోజు నీ స్థితిని కూడా దేవుడు మారుస్తానని చెప్తూ ఉన్నాడు. అదే ద్వేషానికి నువ్వు లోనవుతున్నావేమో, అదే స్థితిలో బ్రతుకుతున్నావేమో, అదే స్థితిలో. ఏది ఏమైనప్పటికీ సహాయం చేసే దేవుడిని నువ్వు ఆశ్రయించి ఉన్నావు. సహాయం చేసే దేవుడు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు. సహాయం చేసే దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఉన్నావు. సమాధానం ఇచ్చే దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఉన్నావు. నీ స్థితిని మార్చే దేవుని దగ్గరికి నువ్వు వచ్చి ఉన్నావు. ఈరోజు గర్భఫలం లేదని నువ్వు ద్వేషించబడుతున్నావేమో, ఈరోజు నీ స్థితిలో అప్పుల భారం ద్వారా ద్వేషించబడుతున్నావేమో, నీ స్థితి మరి తక్కువగా ఉందని ద్వేషించబడుతున్నావేమో, వ్యాపారాల్లో ద్వేషించబడుతున్నావేమో, వ్యవసాయంలో ద్వేషించబడుతున్నావేమో. ఏ స్థితిలో అయినా నువ్వు తక్కువగా ఉన్నప్పటికీ దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో ద్వేషించబడుతున్న నిన్ను నేను చూస్తా, ఉపకారం చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏం చేస్తే నీకు విలువ పెరిగిద్దో ఆ ఉపకారమే చేస్తాడు. ఏది నీ దగ్గర ఉంటే నీ విలువ పెరిగిద్దో అదే నీకు ఇస్తాడు. ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తారని ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. 32 వచనం చూడండి. లేయా గర్భవతి అయ్యే కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు, నా పెనిమిటి నన్ను ప్రేమించును అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చూశాడంటే అండి, తను ద్వేషించబడ్డ చూడడం మాత్రమే కాదు, తన శ్రమ పెట్టబడ్డం కూడా చూశాడంట. నా శ్రమ దేవుడు చూచాడు, అందుకే నాకు ఉపకారం చేశాడు, సమాధానం ఇచ్చాడు, నా విలువ పెంచాడు, నా స్థితిని మార్చాడు అని తన కుమారునికి రూబేను అని పేరు పెట్టుకుందంట. తర్వాత 33 వచనంలో ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషించబడుట యెహోవా విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ద్వేషించబడ్డ చూడడం మాత్రమే కాదు, ద్వేషించిన స్థితిని ఎవరు విన్నారంటండి, దేవుడు ఉన్నాడు అని చెప్పి అతనికి కూడా ఏం పేరు పెట్టుకుందంటండి, షిమ్యోను అని పేరు పెట్టి ఉంది. మరి ఒక కుమారుని కంది, అతనికి ఏం పేరు పెట్టుకుందండి, లేవి అని పేరు పెట్టుకుంది. తర్వాత మరి ఒక కుమారుని కంది, అతనికి యూదా అని పేరు పెట్టుకుంది. సో ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క చిత్తం ఇక్కడ మనం చూడగలము. ద్వేషించబడిన స్థితిని దేవుడు చూచాడు కనుక ఉన్నతమైన స్థితి ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే యాకోబు ప్రేమించిన తన భార్య అయిన రాహేలు ద్వారా పుట్టిన యోసేపు వాళ్ళకి లేని స్థితి ఎవరికి ఇచ్చాడంటే లేయా కుమారులకే ఇచ్చాడని చెప్పవచ్చు. లేవీలు దేనికి సహాయం చేయగలరు, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకించబడిన జనాంగము ఎవరు, లేవీలు. దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధిలో అన్ని పనులు చేయటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకించబడిన జనాంగము లేవీలు. ఎవరి కుమారులు వాళ్ళందరూ, ఎవరికి పుట్టిన వాళ్ళు, లేయాకు పుట్టిన వాళ్ళు. అది ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరలా తర్వాత పుట్టిన కుమారుడు యూదా. యూదా గోత్రం నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టారు. యూదా గోత్రంలోనే గొప్ప రాజైన దావీదు పుట్టాడు. ఏది ఏమైనప్పటికీ ఒక ఉన్నతమైన స్థితి ఎవరికి ఇచ్చాడంటే దేవుడు లేయాకి ద్వేషించబడ్డ చూశాడు గనక సహాయం చేయగల స్థితి దేవుడు ఇవ్వగలడు కనుక ఆ రోజే అనుకుని ఉంటాడు. ఎప్పుడైతే లేయాను ద్వేషిస్తూ ఉన్నారో, నువ్వు జబ్బు గలదానివి అని ద్వేషిస్తూ ఉన్నాడు, భర్త ద్వేషిస్తూ ఉన్నాడేమో, ఆ స్థితిని చూశాడు దేవుడు. అప్పుడే నిర్ణయం చేసుకున్నాడు, ఇదిగో ద్వేషించబడుతున్న నా కుమార్తె తనకు పుట్టిన వాళ్ళనే నేను ఒక ఉన్నతమైన స్థితి ఇస్తాను అని ఆ రోజే అనుకుంటాడు. అందుకే తన స్తుతించే గొప్ప భాగ్యాన్ని లేవీలు పొందుకున్నారు. తనకు పుట్టిన యూదా గోత్రం నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వారు గురు పుట్టారు. అంతటి ధన్యత ఎవరు పొందుకున్నారంటే ద్వేషించబడిన లేయా. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ద్వేషించబడిన స్థితి నీలో కూడా ఉందేమో, మీ ఇంట్లో కూడా ఉందేమో, నీవు కూడా అదే స్థితి పొందుకుంటున్నావేమో. దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థితే నీకు ఇస్తాను. ఆమెను చెప్పు గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. సమాధానాన్ని ఇస్తాను, శాంతిని ఇస్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను, కృపను అనుగ్రహిస్తాను, ద్వేషించబడుతున్న నీ స్థితిని నేను మారుస్తాను అని ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. నీవు విసర్జింపబడుటయు ద్వేషించబడుట బట్టియు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేన్ని బట్టంట, నిన్ను ద్వేషిస్తున్నారు గనక, నిన్ను విసర్జిస్తున్నారు గనక, నిన్ను వెలేశారు గనక, నిన్ను త్రోసేశారు గనక, నీ స్థితి చాలా దీనంగా ఉంది కనుక నిన్ను శాశ్వత శోభాతిశయముగాను
తరాలకు సమాధానముగా ఉండే స్థితిని నీకు ఇస్తాను అని ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులెత్తు, మోకరించు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఈరోజు సమాధానం పొందుకున్నాడు. లేయా ద్వేషించబడ్డ యెహోవా చూశాడు గనక శాశ్వత శోభాతిశయముగాను తరతరాలకు సమాధానముగాను ఉండే స్థితిని లేయాకి ఇచ్చాడు. తరతరాలకు సంతోషంగా ఉండే స్థితిని లేయాకి ఇచ్చాడు. ఈరోజు అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు విసర్జించబడుతున్నావు గనక, నువ్వు ద్వేషించబడుతున్నావు గనక, నువ్వు వెలివేయబడుతున్నావు గనక, నువ్వు తోసివేయబడ్డావు గనక, నీ స్థితి చాలా తక్కువగా ఉంది కనుక ఇదిగో నా కుమార్తె, దేవుని సన్నిధిలో కూర్చున్న నీతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను శాశ్వత శోభాతిశయముగాను తరతరాలకు సంతోష కారణముగాను నేను చేస్తాను ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన. దేవాని కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. లేయా ద్వేషించబడ్డ యెహోవా చూసిన కనుక ఉపకారం చేసిన, తనకు గర్భఫలం ఇచ్చి ఉన్నావు ప్రభువా. అన్నలందరి చేత ప్రభువా ఏశావు ద్వేషించబడ్డాడు ప్రభువా, ఉపకారం చేసావు. తన ప్రతికూల పరిస్థితి ఎక్కడన్నా అక్కడ ప్రతి ఒక్క స్థితిలో తనకు ఉపకారం చేస్తూనే ఉన్నావు. చివరికి ఉన్నతమైన స్థితి ఇచ్చిన గొప్ప దేవుడు ప్రభువా. ఇస్సాకు కూడా తన దగాని దేశం వెళ్ళి ప్రభా ఉన్నతమైన స్థితికి వెళుతూ ఉండగా అందరూ ద్వేషించారు ప్రభా. రాజైన అభిమేలకు కూడా ద్వేషించారు. ఆ సమాజంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, గెరారు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు ద్వేషించారు ప్రభా భక్తుణ్ణి. అయినప్పటికీ మీరు సెలవు ఇచ్చినారు, ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహాముని బట్టి నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ ప్రాంతం వెళ్ళా నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాద కారణంగా ఉంటావు అని దీవించావు, ఆశీర్వదించావు ప్రభా. అదేవిధంగా ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుంది ప్రభా. ఎవరైతే ప్రభా మోకరించి ఉన్నారో ఖచ్చితంగా ప్రభా సమాధానం ఇవ్వండి ప్రభా, పరిష్కారాన్ని ఇవ్వండి ప్రభా. ద్వేషించబడి వారి స్థితిలో నుంచి ప్రభా ఉన్నతమైన స్థితి ఇవ్వండి ప్రభా. లేయా ద్వేషించబడ్డ ఏ విధంగా చూశారో ప్రభా మా స్థితిని కూడా ఒకసారి చూడండి. ప్రార్థిస్తున్నాం ప్రభా, అర్చిస్తున్నాం ప్రభా. ఖచ్చితంగా నీ కృప, నీ కనికరము, దక్షిణ హస్తము ఖచ్చితంగా మా మీద చూపించండి ప్రభా. ఈ బేతేలు సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, విస్తరింపజేయండి ప్రభా, ఫలింపనివ్వండి ప్రభా, అభివృద్ధిని ఇవ్వమని ప్రభా. అడిగిన ప్రతి ఒక్క ప్రార్థన అవసరత మీరు విన్నారని నమ్ముతూ రానున్న యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.